ఉదయకాల ప్రార్థన. కృపామయుడా, కృపాసత్య సంపూర్ణుడా, మీ యొక్క ఘనమైన ప్రేమ కలిగిన నామాన్ని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిన్నటి రాత్రి కాలమంతను కూడా మా గృహాల చుట్టూ మీ దేవదూతల కంచె దయచేసినందుకు కృతజ్ఞతలు తండ్రి. మీ యొక్క రెక్కల చాటున మాకు క్షేమాన్ని అనుగ్రహించి, మంచి నిద్రను అనుగ్రహించి, మాకు కలిగిన ప్రతి వాటిని కూడా కాచి కాపాడి ఈ ఉదయకాల సమయంలో నాయనా మమ్మల్ని సజీవ సంఖ్యలో నిలవబెట్టుకున్నందుకు మీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. ఈ రోజును చూడలేని వారు ఎంతోమంది ఉన్నప్పటికీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. 1 పేతురు 1:16 మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి అని లేఖనాల ద్వారా మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అవునైనా మీరు ఏ విధంగా పరిశుద్ధముగా ఉన్నారో ఈ రోజున మా జీవితాలు కూడా ఆ విధమైన పరిశుద్ధతనే కలిగి ఉండాలని సెలవిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ రోజున మేము ఏ విషయాన్ని బట్టి మా సాక్ష్యాన్ని కోల్పోయేవారిగా మేము ఉండకూడదు తండ్రి. ఏ విషయాన్ని బట్టి మీ నామాన్ని అవమానపరిచేవారిగా మేము ఉండకూడదు నాయన. ఏ విధమైన బలహీనతలో మేము పడిపోకుండా, అయా మా పరిశుద్ధతను మేము వదిలిపెట్టకుండా, వాక్యాన్ని విస్మరించి జీవించకుండా, ఈ లోకస్తులుగా ప్రవర్తించకుండా తగిన జ్ఞానంతో మీరు మమ్మల్ని నింపండి. మీ లేఖనాలు ఈరోజు సెలవిచ్చిన రీతిగా మేము కూడా పరిశుద్ధులమై జీవించే భాగ్యమును ఈ యొక్క ఉదయకాల సమయంలో మాకు అనుగ్రహించండి. మేము ఒక మాదిరికరంగా ఈ లోకానికి ఉండులాగున, వెలుగై ఈ లోకానికి ఉండులాగున మాకు సహాయం దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో అయా ప్రార్థిస్తున్నాం, ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం. వారికి మీరు తోడై ఉండండి, వారికి మీ సహాయం అనుగ్రహించండి నాయన. అయా ప్రాముఖ్యంగా మా పనులను బట్టి ప్రార్థిస్తున్నాం. చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలు, వ్యవసాయపు పనులు, ఏ పనుల్లో అయితే తండ్రి ఈ రోజున మేము ముందుకు వెళ్తూ ఉన్నామో తండ్రి, ఆ పనులన్నిటినీ ఆశీర్వదించండి. ఏ అడ్డులు, ఏ ఆటంకములు మా పనులకు రాకుండా అయ్యా మేము ప్రతి వాటిలో ఫలించులాగున, అభివృద్ధి చెందులాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాము నాయన. క్రొత్తగా పనులు ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి. శుభకార్యాలు జరిపించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి తండ్రి. ఈ రోజున ఎవరైతే ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారో వారందరినీ కూడా దీవించండి. తగిన జ్ఞానము, తగిన జ్ఞాపక శక్తి వారికి దయచేయండి తండ్రి. ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారికి మీరు తోడై ఉండండి. ప్రతి ఒక్క రిపోర్టు, చెకప్ వారికి అనుకూలంగా మార్చండి. ఆపరేషన్స్, డెలివరీస్లో మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. గృహాలలో ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారందరికీ కూడా మీ యొక్క కాపుదల అనుగ్రహించండి. ఏ అపాయము, ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయన ఈ రోజున ఎవ్వరము కూడా ఎటువంటి లోటు మేము కలిగి లేకుండా సహాయం దయచేయండి తండ్రి. ఆరోగ్యంతో ప్రతి ఒక్కరు ఉండులాగున, ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవి కూడా వారికి కలగకుండా ప్రభువా, ఆత్మీయతలు ఇంకా వృద్ధి చెందులాగున కూడా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ఈ రోజున మేము వెళ్తున్న మార్గాల్లోనూ, వస్తున్న మార్గాల్లోనూ మీ దేవదూతల కాపుదల కొరకు ప్రార్థిస్తున్నాం. మా యొక్క ప్రయాణాలన్నీ కూడా క్షేమకరంగా మార్చండి తండ్రి. మా వాహనాలను మీ స్వాధీనంలోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నాయనా ఈ రోజున ఎటువంటి గొడవలతోనూ, విభేదాలతోనూ, మనస్పర్ధలతోనూ, అవమానాలతోనూ, నిందలతోనూ ఈ రోజును మేము కొనసాగించకుండా శాంతి, సమాధానం కలిగి ఉండులాగున సహాయం అనుగ్రహించండి తండ్రి. అయా మా విలువైన సమయాన్ని అపవాది దొంగిలించకుండా కృప చూపించండి నాయన. ఈ రోజున మీరు చూపించిన కృపను బట్టి మరొక నూతనమైన సంవత్సరంలోకి ప్రవేశించి ఉన్న ప్రతి బిడ్డను, బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము. మీ బిడ్డలమై ఉన్న మేము కొందరికైనా మీ యొక్క నామాన్ని ప్రకటించుటకు, మీ యొక్క రాజ్య స్వార్థలో పాలిభాగస్తులైండుటకు మాకు కృప దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.